హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ప్రేమలో ఉన్నప్పుడు కొందరు మోసపోతూ ఉంటారు, తెలుసో తెలియకో. అలాంటప్పుడు మీరు విపరీతమైన ఒక బాధకు గురవుతూ ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ప్రేమలో మోసపోవద్దు అంటే నేను చెప్పే కొన్ని సూత్రాలు పాటించండి. మీరు ప్రేమలో ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోరు ఫ్రెండ్స్. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మరి మీకు చాలా ఉపయోగపడతాయి కదా, రండి చెప్తాను. ఫ్రెండ్స్, కొంతమంది అంటుంటారు, ప్రేమ కొంతకాలమే ఉంటుంది, ప్రేమించిన కొత్తలో ఉన్న ప్రేమ ఆ తర్వాత ఉండదు అని కొందరు అంటుంటారు. కొందరేమో ప్రేమ అనేది జీవితకాలం అలాగే ఉంటుంది, దానికి చావులేదు అని కొందరు అంటుంటారు. అంటే ఇది ఆ వ్యక్తులను బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఈ ప్రేమ ఒక్కో రకంగా ఉంటుంది. అప్పటి వరకు నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రపంచం, నువ్వు లేకుండా బతకలేను, నువ్వు లేకుండా ఉండలేను అని చెప్పే వాళ్ళలో అకస్మాత్తుగా మార్పు వస్తుంది. వాళ్ళు ఎంత మాత్రం మనల్ని పట్టించుకోరు, మనకు టైం ఇవ్వరు. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్రేమలో. కాబట్టి ఎవరి మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తాయో చెప్పలేం ఫ్రెండ్స్, ముఖ్యంగా ప్రేమలో ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రేమలో పడ్డ తర్వాత ఒకరితో ప్రేమలో ఉన్నాను అని చెప్తూ ఉంటారు, కానీ మొబైల్లో ఇంకెవరితోనో డీప్గా లవ్లో పడి వాళ్ళతో ప్రేమయానం కొనసాగిస్తూ ఉంటారు. ఇలా ప్రేమలో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వాస్తవం. అంటే ఒకరికి తెలియకుండా ఇంకొకరిని మోసం చేస్తూ ఉన్నారు ఈ ప్రేమలో. ఒకే వ్యక్తితో లైఫ్ లాంగ్ ప్రేమలో ఉండే వాళ్ళు అరుదుగా కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలా జీవితంలో మీరు మోసపోకూడదు ప్రేమలో అంటే కొన్ని సూత్రాలు మీరు పాటించాల్సి ఉంటుంది. కొన్ని చిట్కాలు మీరు తెలుసుకుంటే ప్రేమలో మోసపోవడానికి ఆస్కారం ఉండదు. ఆ ప్రేమలో మోసపోకుండా మీరు బయటపడతారు ఫ్రెండ్స్. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నప్పుడు మీరు ఎంత గాఢంగా ఆ వ్యక్తితో ప్రేమలో ఉంటారో, మీరు ప్రేమలో మిమ్మల్ని మీరు మోసపోకుండా రక్షించుకునే విషయంలో కూడా మీరు అంతే జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ప్రేమలో మోసపోతున్నట్టు మీకు ముందే కనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే మీరు వెంటనే అలర్ట్ కావాలి. ప్రేమలో మోసపోతున్నాము అని తెలిసినప్పుడు ఆ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే లవ్లో ఉన్నప్పుడు ఎమోషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రేమలో మోసపోతున్న సమయంలో మీరు ఈ ఎమోషన్స్కి లోను కాకుండా మీరు మోసపోతున్న విషయాన్ని గమనించి దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కొంచెం అజాగ్రత్తగా వ్యవహరించిన, పొరపాటు చేసిన అది వేరే విధంగా దారితీసి అది మీ జీవితంలో ఒక పెద్ద ఘోరమైన ముప్పుకు మీరు బలి కావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ప్రేమలో మోసపోతున్నాము అని తెలిసినప్పుడు చాలా జాగ్రత్తగా ఆ ట్రాప్ నుండి మీరు బయటపడాల్సి ఉంటుంది. మామూలుగా లవ్లో ఎమోషన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ప్రేమలో ఉన్నప్పుడు బాధ అయినా సంతోషమైన అతిగా స్పందిస్తూ ఉంటారు. ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయంలో మీరు స్పష్టంగా ఉండలేకపోతారు. మీకు ఏది తోస్తే అలా చేస్తూ వెళ్తూ ఉంటారు ఈ ప్రేమలో ఉన్నప్పుడు. ప్రేమలో మోసపోతున్నాము అని మీరు గ్రహించిన తర్వాత కూడా మళ్ళీ అదే ఎమోషన్లో ఉంటే మాత్రం చాలా కష్టం ఫ్రెండ్స్. అందుకే ప్రేమలో ఎమోషన్స్ అనేవి కంట్రోల్లో ఉంచుకోవడం చాలా అవసరం ఫ్రెండ్స్. అలా ప్రేమలో ఉన్నప్పుడు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే మీరు సరిగ్గా ఆలోచించగలుగుతారు, సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఫ్రెండ్స్, ప్రేమలో ఉన్నప్పుడు అంతా బాగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎదుటి చేస్తున్న ప్రతిదీ మీకు కరెక్ట్గానే కనిపిస్తుంది. అసలు వాళ్ళు తప్పు చేస్తారు అనే భావనే మీకు కలగదు. కానీ వాళ్ళ అసలు స్వభావం తెలిసినప్పుడు ఒక్కసారిగా బాధపడిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇలాంటి వ్యక్తిన నేను ప్రేమించింది అని కుమిలిపోతూ ఉంటారు, గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, ప్రేమించే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పై అందాలు చూసి మీరు మోసపోకుండా, ప్రేమలో పడకుండా ఈ వ్యక్తి స్వభావం ఏంటి, ఇతను ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు అనే దానిపై మీరు దృష్టి సారించి ఆ తర్వాత మీరు ప్రేమలో పడాలి. ఫ్రెండ్స్, ప్రేమ అనేది మనసుకు సంబంధించిన విషయం. అయితే
మనసు ఏది చెప్తే అది మీరు గుడ్డిగా నమ్మకూడదు, మెదడుతో కూడా ఆలోచించాలి. అందుకే ఫ్రెండ్స్, ప్రేమలో ఉన్నప్పుడు మనసుకి కాదు మెదడుకి పని చెప్పాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని మోసగిస్తున్నాడు అన్నప్పుడు మీకు ముందుగానే కొన్ని సంకేతాలు తెలిసిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ సంకేతాలను తెలుసుకుని మీరు ముందుగా జాగ్రత్త పడితే సరిపోతుంది. ప్రేమలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి పదే పదే మీకు అబద్ధాలు చెప్తూ ఉంటే అతను ఎందుకు అలా అబద్ధాలు చెప్తున్నాడు అనే కోణంలో మీరు ఆలోచించాలి. ఒక వ్యక్తి మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్తూ ఉన్నాడంటే మిమ్మల్ని మోసగిస్తున్నట్టే లెక్క. కాబట్టి ఇలాంటి సమయంలో మీరు వెంటనే అప్రమత్తం అయితే మంచిది. ఒక వ్యక్తిని ప్రేమించినంత మాత్రాన మనల్ని మనం వదిలేసుకోవాల్సిన పని లేదు. చాలా మంది చేస్తున్న పొరపాటు ఏమిటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని వదిలేసి మరీ ప్రేమించేస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తి ఏది చెప్తే దానికి అలాగే తల ఊపేస్తూ ఉంటారు. మీ ఆత్మ గౌరవానికి విలువ ఇవ్వని వ్యక్తికి మీరు దూరంగా ఉండడం మంచిది. ఎవరైతే మీ ఆత్మ గౌరవానికి విలువ ఇవ్వరో అలాంటి వ్యక్తులే మిమ్మల్ని మోసగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మిమ్మల్ని చాలా తేలికగా తీసుకుంటారు. సునాయాసంగా ఏది చేసినా ఏమీ కాదులే అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎదుటి వ్యక్తి మోసం చేస్తున్నాడు అనే వాస్తవాన్ని మీరు వాస్తవంగా గ్రహించి మీ ప్రేమకు ఎండ్ కార్డు వేయడమే మంచిది. ఎందుకంటే మిమ్మల్ని ఎదుటి వ్యక్తి మోసం చేస్తున్నాడు అని తెలిసి కూడా మీరు అదే రిలేషన్షిప్ లో కొనసాగుతున్నారంటే ఇంతకన్నా పెద్ద తప్పు ఇంకా ఏమీ ఉండదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాడు అన్నప్పుడు మీరు అప్పుడే సరైన నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఎదుటి వ్యక్తి తప్పు ఒప్పులపై మీకు ఓ క్లారిటీ ఉన్నప్పుడు మీరు ఆ విషయంలో సరి అయిన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఆ వ్యక్తికి దూరంగా ఉండగలుగుతారు. అందుకే ఒక వ్యక్తిని ప్రేమించే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అతని స్వభావం ఏంటి, అతను ఎలా వ్యవహరిస్తున్నాడు, మీ ఆత్మగౌరవానికి విలువ ఇస్తున్నాడా లేకపోతే మిమ్మల్ని మోసగిస్తున్నాడా, ఈ విషయాలన్నీ మీరు క్షుణ్ణంగా మీరు గ్రహించి ఆ తర్వాత అతనితో రిలేషన్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ప్రేమలో మీరు మోసపోతే కనుక ఆ తర్వాత జీవితకాలం మీరు బాధపడాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ప్రేమలో మోసపోకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.